హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సింప్లీ సరిత. ఈరోజైతే మీకు హెల్తీ స్వీట్ పరాటానైతే చూపించబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా పల్లీలని వేయించుకుంటున్నాను. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మిక్స్డ్ నట్స్‌నైతే యాడ్ చేసుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ మిలాన్ సీడ్స్ అనమాట. మనకి పంప్కిన్ సీడ్స్‌లో అయితే జింక్ ఉంటుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో అయితే సెలీనియం ఉంటుంది అండ్ విటమిన్ ఇ కూడా ఉంటుంది. అండ్ పల్లీలలో అయితే గుడ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే అవి తొందరగా మాడిపోతాయన్నమాట. సో, ఇవి వేగిన తర్వాత లాస్ట్‌లో అయితే నువ్వులను యాడ్ చేశాను. నువ్వుల్లో అయితే మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. బోన్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ పిల్లలు ఇవన్నీ విడిగా పెడితే తినరు కాబట్టి, వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారనమాట. ఇవన్నీ రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలనమాట. స్వీట్ అనేది మీకు ఎక్కువ కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి పర్వాలేదు. సో, మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా కొద్దిగా బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ స్టఫ్‌నంతా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పరాటా చేసుకోవడం కోసం అయితే గోధుమ పిండిని తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ, మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో స్మూత్‌గా కలుపుకోవాలనమాట. ఒకవేళ మీకు టైం ఉంటే చపాతీ పిండిని కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోండి మూత పెట్టేసి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పరాటా అనేది చాలా స్మూత్‌గా పొంగుతూ బాగొస్తుందనమాట. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే 20 మినిట్స్ అయినా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పరాటా ఒత్తుకునే విధానాన్ని అయితే చూపిస్తాను. కొద్దిగా పిండి తీసుకొని ఫస్ట్ దాన్ని సర్కిల్‌లాగా చేసుకోండి. మనం చేసి పెట్టుకున్న స్టఫ్‌నయితే దాంట్లో పెట్టి, నేను చూపిస్తున్న విధంగా ప్రాపర్‌గా దాన్ని చుట్టూ ఇలా తిప్పుతూ క్లోజ్ చేయండి. ఎందుకంటే లోపల పెట్టిన స్టఫ్ అనేది బయటికొచ్చిందనుకోండి, మనం చపాతీ ఒత్తుకునేటప్పుడు పరాటా అనేది సరిగ్గా కాలదనమాట. గట్టిగా వస్తుంది. పిల్లల లంచ్ బాక్స్‌లోకి పెట్టినా గూడా స్మూత్‌గా ఉండవనమాట. అందుకే ఒత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా ఒత్తుకోవాలనమాట. మరీ పలుచగా కాదు, మరీ ఒత్తుగా కాదనమాట. నేను చూపిస్తున్న విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ బాగా కాలిన తర్వాత పరాటానైతే కాల్చుకోవాలి. మీరు ప్యాన్ కాలక ముందుకే పరాటాను వేశారనుకోండి, సరిగ్గా కాలదనమాట. గట్టిగా వస్తుంది. ఇలా నెయ్యిని కానివ్వండి, బటర్ కానివ్వండి, ఆయిల్‌తో మీరు పరాటానైతే కాల్చుకోవచ్చనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయనమాట. ఇంకేంటంటే ఇవి ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాదండి, లంచ్ బాక్స్‌లోకి గూడా పెట్టొచ్చు మీరు పిల్లలకి. ఎప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు కర్రీ వేరే, అన్నం వేరే వండకుండా టిఫిన్‌కి, లంచ్‌లోకి చేసి ఒకేసారిగా పెట్టొచ్చనమాట. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బీ హెల్తీ, బీ హ్యాపీ. బాయ్ అండి.